మీ మైండ్‌లో నుంచి రిమూవ్ అయిపోతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్నట్టయితే నా పేరు రెడ్డి శేఖర్ అండి. నేను ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. మా అమ్మ, నాన్నకొచ్చేసి మేము నలుగురు సంతానం. నాకు ముగ్గురు అక్క చెల్లెలు. నేను ఒక మగ పిల్లవాడిని. ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెలున్న ఇంట్లో ఒక మగ పిల్లవాడుంటే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారో తెలుసు కదా! నన్ను గూడా అలానే పెంచారు మా అమ్మ, నాన్న. ముఖ్యంగా ఏంటంటే మా అక్క చెల్లెలను మా అమ్మ, నాన్న చదివించలేరు గానీ నన్ను బాగా చదివించారు. ఎందుకంటే ఈడు మగ పిల్లవాడు, ఈడు బాగా చదువుకుంటే ఇంటిని బాగా చూసుకుంటాడు. ఇంటిని అంటే అందరిని బాగా చూసుకుంటాడనే ఒక హోప్స్‌తో ఏంటంటే మా అమ్మ, నాన్న నన్ను బాగా చదివించడం జరిగిందండి. నేను 10థ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్‌లో నా ఎడ్యుకేషన్ అంతా జరిగిందండి. ఒక్కసారిగా ఇంటర్మీడియేట్ నేనేదైతే చదువుతున్నానో, నా లైఫ్‌లో అనుకోకుండా ఒక బ్యాడ్ న్యూస్ అండి. మా నాన్న ఈ భూమి మీద నుంచి ఎళ్ళిపోవడం జరిగిందండి. చనిపోవడం జరిగింది. అంటే నేను మా నాన్నని మిస్ అయ్యాను. వెంటనే ఏంటంటే ఫ్యామిలీ పరిస్థితులన్నీ నా చేతికొచ్చేసాయి. నా ముందరున్న గోల్ ఏంటంటే, మా అమ్మని బాగా చూసుకోవాలి. నాకున్న ముగ్గురు అక్క చెల్లెల్ని బాగా చూసుకోవాలి. అంటే ఈ కమిట్మెంట్ ఏంటంటే చిన్నప్పటి నుంచే నాకు బాధ్యతలు పెరిగాయి. ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీ గడవటానికి సరిగా అంటే ఫైనాన్షియల్‌గా సంబంధించి ఏదైతే ఫేస్ చేస్తూ ఆ సమస్యల నుంచి నేను ఏదైతే ప్రైవేట్ కాలేజ్‌లో నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నానో అక్కడి నుంచి తీసుకొచ్చి డిస్కంటిన్యూ అయిపోయి, మళ్ళీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేను రాయచోటి జాయిన్ అయ్యానండి. ఓకేనా. నేను రాయచోటి అంటే నా ప్రాపర్ వచ్చేసి రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అండి. అంటే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో నా సీఈసీ 2 సంవత్సరాలు నేను కంప్లీట్ చేశాను. వేసవి హాలిడేస్‌లో వచ్చాయంటే ఎక్కడుంటాడురా రెడ్డి శేఖర్ అంటే మళ్ళీ కూలి పనులలో ఉంటాడండి. అంటే రకరకాల అంటే విలేజ్‌లో ఉండేవాడినండి. వ్యవసాయం పనులు చేసేవాడిని. తర్వాత నేను చిన్న చిన్న విలేజ్‌లో ఏంటంటే ట్రాక్టర్ పనులు ఉండేటియన్నమాట. ఎందుకంటే నా ఫ్యామిలీ అప్పుడు ఒక పూట అంటే రైస్ లేకపోవడం గూడా నేను రోజులు చూశానండి నా ఫ్యామిలీలో. అంటే నేను పనికెళ్తేనే ఇంట్లో 4 ముద్దలు మా అమ్మ, నేను తినాలనమాట. అలాంటి స్ట్రగుల్స్ అనమాట. భూములున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్స్‌లో నేను ఫేస్ చేశానండి. ఒక్కొక్కసారి ట్రాక్టర్‌కి పోయినప్పుడేంటంటే, ఆ చేతులు కోసపోయేటనమాట. కోసపోయినప్పుడు రక్తాలు గారేటివి. మా అమ్మకొచ్చి నేను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే, మా అమ్మని నేను బాధ పెట్టడం నాకిష్టం లేకుండేననమాట. ఇలాంటి క్రమంలో ఏంటంటే, ఇంటర్మీడియేట్ అయిపోయింది. మళ్ళీ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాయచోటి జాయిన్ అయ్యాను. బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ అంటే ఇలా అంటే ఎన్నో స్ట్రగుల్స్ అండి. చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా నాకు ఒక హాబిట్ ఉండేదండి. ఇది మంచి హాబిట్ అని చెప్తారు. న్యూస్ పేపర్ చదవందే నేను కాలేజ్‌కెళ్ళనండి. ఎందుకంటే ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్ ఏదన్నా అప్లై అంటే పడితే నోటిఫికేషన్ నేను అప్లై చేసుకున్న ఒక చిన్న పోస్ట్ అయినా సరే అని చెప్పేసి నేను ఒక ఆశావాదిలాగా బతికేవాడిననమాట. అలాంటి క్రమంలో ఏంటంటే 2007 అండి కడప జిల్లాలో 73 హోంగార్డ్‌ల పోస్టులు పడినాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు. నేను ఆ స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను. 73 హోంగార్డ్‌ల పోస్టులు పడినాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు ఆ 73 హోంగార్డ్‌ల పోస్టులు కూడా ఏంటంటే దాదాపు ఒక 2,500 మంది నుంచి 3,000 మంది అప్లై చేశారంట. సరే 73 పోస్టులలో అంటే 2,005 మందిలో నాకొస్తుందో రాదో అంటే ఫస్ట్ అయితే నేను అప్లై చేద్దామని చెప్పేసి నేను అప్లై చేశాను. బై గాడ్ గ్రేస్ వల్ల నాకు జాబ్ వచ్చిందండి. అంటే నా స్టార్టింగ్ సాలరీ రూ. 2,250 అండి. ప్రెజెంట్ చూసుకుంటే 21,000 అండి. టోటల్ నార్మల్ లైఫ్ అండి. నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హైలీ బాసిజం, నో ఫ్యామిలీ టైమ్, టోటల్ స్ట్రెస్ లైఫ్ అండి. ఇలా 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 19 సంవత్సరాల్లో ఉన్నాను. ఇప్పుడు చూసుకుంటే నా జీతం ఎంత అంటే జస్ట్ 2,250 కాస్త 21,000 మాత్రమే అయిందండి. ఇలాంటి క్రమంలో ఏంటంటే నాకు చాలా ఫ్యూచర్ మీద చాలా డౌట్స్ వచ్చేటియండి. ఏంట్రా బాబు! వచ్చే జీతం నాకే సరిపోవడం లేదు. రేపు మ్యారేజ్ చేసుకుంటాను. ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి? పిల్లలు పుడతారు. పిల్లల్ని ఎలా కేర్ చేయాలి? మా అమ్మని ఎలా చూసుకోవాలి? నాకున్న సిస్టర్స్‌ని ఎలా చూసుకోవాలని చెప్పేసి నాకు ఫ్యూచర్స్ మీద చాలా డౌట్స్ వచ్చేటియండి. ఇలాంటి క్రమంలో ఏంటంటే, సరే ఇది చేసుకుంటూ కూడా ఏదన్నా అంటే పార్ట్ టైమ్ ఏదన్నా అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి వెయిట్ చేసే క్రమంలో ఏంటంటే, నేను ఆల్రెడీ హోమ్ గార్డ్ కదండీ! కడప దగ్గర వచ్చేసి ఎవరైనా కడప డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసుంటది. అంటే శివరాత్రి రోజు ఏంటంటే పొలతల్లో పెద్ద జాగారం జరుగుతుందండి. అంటే ఆడికొచ్చేసి దాదాపు ఒక 3-4 లాక్స్ మెంబర్స్ వస్తారనమాట. అలాంటి క్రమంలో ఏంటంటే అక్కడికి నేను డ్యూటీ నిమిత్తం ఒక 3 రోజులు లగేజ్ తీసుకొనెళ్ళాను. ఎళ్లి అక్కడ డ్యూటీ చేస్తుంటే ఒక మేడమ్ అనమాట. "సార్ ఈ కంపెనీ అవకాశంలో చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి" అంటే ఈరోజు మీరందరూ కూడా జూమ్‌లో ఇన్నారు గదండీ! ఇప్పుడు మీరు ఎవరైతే ఆఫ్టర్ ప్యాక్ తీసుకున్నారో నన్నైతే లైవ్‌లో మేడమ్ కడపకి ఇన్వైట్ చేశారు. "సార్ ఒకసారి వచ్చి ఇనండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ బంధువుల్లో ఎవరికన్నా చదువుకొని మంచి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని" చెప్తే ఇన్వైట్ చేశారనమాట. ఇన్వైట్ చేసిన తర్వాత నేను సరే చూద్దాం అని జెప్పేసి ఎళ్ళానండి. అంటే ఇన్‌కమ్ సంపాదిస్తాను, నేను గ్రో అవుతానయితే ఎళ్ళలేదు. చూద్దాం అని జెప్పేసి ఎళ్ళాను. మొత్తం కంపెనీ గురించి జెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలేంటంటే ఫ్లైట్స్ ఎక్కచ్చు. మంచి మంచి మీరు ట్రిప్స్ తిరగచ్చు.
తర్వాత మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. మంచి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు వినలేని మాటలు విన్నానండి అక్కడ. అంటే వినేటప్పుడు నాకనిపించిందండి. డిపార్ట్‌మెంట్ మైండ్ సెట్ కదా! మీరంతా ఏమనుకున్నారో నాకు తెలీదు ఫ్రెండ్స్. నేను అనుకున్న నా మైండ్‌లో ఏంటంటే ఈళ్ళంతా దొంగ నా కొడుకులు అనుకున్నాను. ఎందుకంటే రకరకాలుగా నేను స్టేషన్‌లో ఆల్రెడీ చూస్తుంటాను గదా! అలాంటి మైండ్ సెట్‌తో నేను నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటాను కాబట్టి నేను అనుకున్నానండి. సరే వాళ్ళు మాట్లాడే మాటలు కామెడీగా ఉన్నాయి నాకు. అంటే ఫ్లైట్స్ అంటున్నారు. లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటున్నారు. తర్వాత మంచి మీ అమ్మని బాగా చూసుకోవచ్చు అంటున్నారు. అంటే మంచి లగ్జరీ కార్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నారండి. సరే లాస్ట్ వరకు పోయేదేముంది? ఇప్పుడు ఆల్రెడీ గంట సేపు విన్నాను. ఇంకొక గంట, గంటన్నర అని చెప్తున్నారు. లాస్ట్ వరకు ఏం చెప్తారో చూద్దాం అని చెప్పేసి వింటున్నాను. వినేటప్పుడు ఏంటంటే, ఈ కంపెనీలో ఒక అంటే ఒక రకంగా ఏంటంటే లైఫ్ సేవింగ్ ప్రొడక్ట్స్ అండి. పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. మన జీవితాన్ని నిలబెట్టే ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ డెమాన్‌స్ట్రేషన్ చేశారండి. ఒక టూత్ జెల్ తీసుకొచ్చాడు. ఏకంగా దాన్ని ఓపెన్ చేసాడు. నా కళ్ళ ముందల మింగాడండి. తర్వాత ఒక ఆర్టిక్ సి టాబ్లెట్ అని నైట్ బాగుంటాడండి మనిషి. మార్నింగ్ కల్లా ఎక్స్‌పైర్ అయ్యుంటాడు. కారణం ఏంటంటే హార్ట్ స్ట్రోక్. దానికి సంబంధించి ఒక టాబ్లెట్ నా కళ్ళ ముందట మింగాడండి. తర్వాత మళ్ళీ గాజు గ్లాస్ తీసుకున్నాడు. దాంట్లో వైట్ వాటర్ ఏసాడు. దాంట్లో టించరేట్ ఏసాడు. వైట్ ఉన్న వాటర్‌ని బ్లాక్ చేసాడు. బ్లాక్ ఉన్న వాటర్‌ని వైట్ చేసాడండి. అంటే మనం మాటలు నమ్మలేకపోవచ్చు. ఎదురుగా కళ్ళ ముందట చూసింది నమ్మొచ్చు కదండీ! ఏంట్రా మ్యాజిక్ చేస్తున్నాడు ఏంట్రా బాబు! అని చెప్పేసి నాకు ఒక చిన్న అనుమానం వచ్చిందండి. అది కూడా అనుమానంగానే థింక్ చేశాను. అంటే వీటిలో ఏదో ఉందిరా బాబు! అని చెప్పేసి నేను అనుమానంగా థింక్ చేశాననమాట. తర్వాత ఆ సెషన్ అయిపోయింది. సెషన్ అయిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి సార్ అని చెప్పారనమాట మేడం. చెప్పిన తర్వాత నేను ఏం లేదు మేడం ఒక 2 ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తాను ఫస్ట్. ట్రై చేసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తా అని చెప్పేసి ఒక 2 ప్రొడక్ట్స్ నేను ఆర్డర్‌కు వెంటనే అమౌంట్ ఆన్ ది స్పాట్ ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత నాకేంటంటే డెంటల్‌కి సంబంధించి బ్యాడ్ స్మెల్ ఉండేదండి. అంటే మన బ్యాడ్ స్మెల్ ఎదుటి వాళ్ళకి తెలుస్తుందనమాట. మనకు తెలీదనమాట. ఫస్ట్ నేను బ్రైట్ టూత్ జెల్ ఒక 2 డేస్ ట్రై చేశానండి. అంటే బ్యాడ్ స్మెల్‌కి సంబంధించి దాదాపు నేను 8 ఇయర్స్ నుంచి రకరకాల డాక్టర్స్ దగ్గర చూపించానండి. బ్యాడ్ స్మెల్‌కైతే నాకు పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు. అంటే నా డిపార్ట్‌మెంట్‌లో నా ఫ్రెండ్స్ కావచ్చు, అంటే నా కొలీగ్స్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో, "ఏంట్రా బాబు ఏం తింటున్నావురా స్వామి నువ్వు? బ్యాడ్ స్మెల్ ఈ విధంగా వస్తుందని" చెప్పేసి అనేవాళ్ళనమాట. అన్నప్పుడంటే నేను ఒక ఫీల్ అయ్యేవాడిననమాట. ఏంట్రా బాబు ఇలా నా నోటి నుంచి ఇంత ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుందా అని చెప్పేసి. ఇలాంటి క్రమంలో ఏంటంటే ఈ ట్రైడ్ టు జెల్ నేను వాడిన తర్వాత వితిన్ 2 డేస్‌లో అండి కంప్లీట్‌గా నేను తగ్గడం నేను గమనించానండి. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. ఇంకా నేను ఎలా నమ్మానంటే ఈ కంపెనీని, తల్లిని నమ్మినట్టు నమ్మానండి. తల్లిని మనం అనుమానించం గదా! అలా నమ్మానండి. వెంటనే ఏంటంటే, ఫక్రుద్దీన్ సార్ గారు మా మేనేజర్ అనమాట అప్పుడు. సార్‌ని ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్? అంటే ఇంకా ఏమేమి ఉంటాయి ఇందులో అని జెప్పేసి వెంటనే సార్‌ని అడిగి కనుక్కొని 2 సీసీ ఆర్డర్ మాకు ఆఫర్ లేదండి అప్పుడు. 35,000 నేను వెంటనే సార్ నాకు మా అమ్మకి సంబంధించి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్ మా అమ్మకు. దాదాపు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆమె ఇబ్బంది పడుతున్నారు. జాయింట్ పెయిన్స్‌కి వాటికి వీటికి కావాలి సార్ అంటే, వెంటనే మంచి మంచి ప్రొడక్ట్స్ సార్ సెలెక్ట్ చేసేసి, నాకు 2 సీసీ ఆర్డర్ ఫినిష్ చేయించారు. 2 సీసీ ఆర్డర్ అయిన తర్వాత నేను అంతటితో ఆగలేదండి నా జర్నీ. నేను వెంటనే చూసుకున్నట్టే ఇక్కడ ఆహ్, జస్ట్ వెయిట్ అండి. 2 సీసీతో అంతటితో ఆగలేదండి. మళ్ళీ నేను ఏంటంటే సూపర్వైజర్ అయ్యాను. 25 సీసీలు చేసుకొని మళ్ళీ నేను అక్కడి నుంచి జస్ట్ వెయిట్ అండి. నేను నా పీపీటీ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్. 2 సీసీతో ఆగలేదండి. మళ్ళీ 25 సీసీలు చేసి సూపర్వైజర్ అయిపోయాను. మళ్ళీ 75 సీసీ చేసి నాకు అవకాశం ఇచ్చిన మేడం ఈ మేడం అండి. అంటే పాంప్లెట్ ద్వారా నన్ను ఇన్వైట్ చేశారు. బద్వేల్ అని చెప్పేసి మేడం. తర్వాతొచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ నన్ను చూడొచ్చు మీరు. అంటే 25 సీసీలు చేసి సూపర్వైజర్ అయిపోయాను. మళ్ళీ 70 సీసీ చేసి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను. మళ్ళీ 150 సీసీ చేసి మేనేజర్ అండి. మేనేజర్ అవ్వడం కాకుండా మళ్ళీ నా కింద నల్లగానే మేనేజర్స్‌ని నేను తయారు చేసి సీనియర్ మేనేజర్ అండి. ఇప్పుడు నా ఇంటి ముందర దాదాపు 23,00,000 కార్ అండి. అసలు అమేజింగ్ కార్ ప్లాన్ ఇన్సెంటివ్ అని మన కంపెనీ ఇస్తుందండి. ఆ ఇన్సెంటివ్ గురించి కూడా నేను మాట్లాడతాను. దాదాపు 23,00,000 కార్ అండి. కియా కారెన్స్ వెహికల్. దాదాపు 2 ఇయర్స్ బ్యాకే నేను ఈ కంపెనీ ద్వారా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంతే కాదండి నేను జాబ్‌లో వచ్చే ఇన్‌కమ్‌ను కనీసం 5 రెట్లు నేను పెంచుకోవాలని నేను పని చేశానండి. అంటే ఇప్పుడు జాబ్‌లో వచ్చేది 20 ఎక్కువే గదా! జస్ట్ నేను నా ఇన్‌కమ్ చూడండి ఆగస్టు 2021లోనే నా ఇన్‌కమ్ రూ. 1,00,000 దాటిపోయిందండి. 1,12,000 అండి. అంటే నేను మేనేజర్ అయిన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి. అంటే ఫ్లైట్ గాల్లో పోతుంటే చెయ్యి ఊపేవాళ్ళమే. అంటే నేను అసలు ఒక్కసారన్నా నా డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటానని చెప్పేసి నాకు నమ్మకం లేకుండా ఉండేనన్నమాట. ఈ కంపెనీలోకొచ్చిన తర్వాత ఏదైతే నేను మేనేజర్ అయ్యానో ఫస్ట్ మేనేజర్ ఎడిట్‌గా నన్ను ఫక్రుద్దీన్ సార్ గారు తీసుకో తీసుకోపోవడం జరిగిందండి గోవాకు. అంటే కడప ఎయిర్‌పోర్ట్ నుంచి నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు అంటే చాలా అమేజింగ్ ఫీలింగ్స్ అండి అసలు. నా లైఫ్‌లో ఒక మరుపురాని అంటే అనుభూతి అన్నమాట.
తర్వాత ఒక ఇల్లు కట్టించుకున్నానండి. ఆ ఇంట్లో ఆల్రెడీ ఏసీ పెట్టించాను. ఆఫీస్‌లో కూడా ఏసీ పెట్టించాను. అంటే అంటే నా లైఫ్‌లో ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇలా చూసుకుంటే ఎవరు ఏసీ పెట్టించిన దాఖలాలు లేవండి. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట ఈ కంపెనీ ద్వారా. ముఖ్యంగా నేను నా లైఫ్‌ను టోటల్‌గా చేంజ్ చేసుకున్నానండి. నా టీమ్‌లో ఉన్న ఎంతో మందండి. ఇప్పుడు దాదాపు ఒక 3000 ప్లస్ మెంబర్స్ ఉంటారు నా టీమ్‌లో. వాళ్ళందరికి కూడా నేనేంటంటే సిస్టర్స్, బ్రదర్స్‌కి నేను హెల్ప్ చేసే స్థాయికొచ్చేసాను. ఇప్పుడు నా ఇన్‌కమ్ చూసుకుంటే 1,00,000 కాదు, 2,00,000 కాదు, 3,00,000 కాదు, 4,70,000 మంత్లీ చెక్ ఇన్‌కమ్ కూడా నేను ఈ కంపెనీ ద్వారా తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎన్నో రికగ్నిషన్స్ నా టీమ్‌లో ఉన్న సిస్టర్స్‌కి నేను ఇచ్చే స్థాయికొచ్చేసానన్నమాట. తర్వాత నా డ్రీమ్ హౌస్ అండి. మళ్ళా గోవాకు రెండోసారి నేను ఫ్లైట్ జర్నీ అంటే ట్రిప్ వెళ్లి రావడం జరిగింది. మళ్ళీ నేనేంటంటే ఈ కంపెనీలో ఎప్పుడైనా ఢిల్లీ గాని మనకెక్కడైనా ఈవెంట్స్ జరుగుతున్నాయన్నమాట. మాక్సిమం నేను ఫ్లైట్‌లలోనే ఎళ్తున్నానన్నమాట. ఆ ఈవెంట్స్ కూడా మన ఫక్రుద్దీన్ సార్‌తో కలిపి. ముఖ్యంగా రాజేష్ సార్‌ని గాని, అక్కడున్న గ్రేట్ గ్రేట్ లీడర్స్ గాని, మన కంపెనీ హెడ్ గాని, అంటే నాకు నచ్చిందేంటంటే ఈ కంపెనీలో, ముఖ్యంగా ఈ కంపెనీలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటారండి. మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నామంటే అక్కడ వరకే పెడతారండి. కానీ ఇక్కడేంటంటే, చాలా హక్కును చేర్చుకొని, అంటే వాళ్ళతో సమానంగా చూస్తారండి. ఇది ఇది నాకు నచ్చిన విషయం అండి. ముఖ్యంగా నా లైఫ్‌ను టోటల్‌గా చేంజ్ చేసిన అంటే మొట్టమొదటి వ్యక్తుల్లో ఎవరని నేను చెప్తానంటే, మా గురువుగారైన ఫక్రుద్దీన్ సార్ గారండి. ముఖ్యంగా ఈయన లైఫ్ స్టైల్ గురించి ఇంకా క్షుణ్ణంగా మాట్లాడితే కళ్ళల్లో నుంచి నీళ్లొస్తాయండి. సారొచ్చేసి కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర మీరాపురం అని చెప్పి చిన్న పల్లెటూరండి. సారొచ్చేసి ఈ వచ్చేటప్పుడు కనీసం ఛార్జీ‌లకి డబ్బులు లేవండి. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఆడపిల్లలు ఎవరైనా బంధువులు గాని, ఎవరైనా ఫ్రెండ్స్ గాని, ఎవరన్నా ఏదన్నా వచ్చినప్పుడు డబ్బులిస్తే దాచిపెట్టుకునే అలవాటుంటుందండి. వాళ్ళ చెల్లెలు ప్యాకెట్ మనీ తీసుకొనొచ్చాడండి. చాలా పూర్ కండిషన్ నుంచి వచ్చాడండి సారు. సారొచ్చేటప్పుడు ఏంటంటే అసలు పేరాగాని చెప్పులేసుకొని ఒక సూది పిన్నేసి పెట్టుకొనొచ్చాడండి. సార్ లైఫ్ స్టైల్ ఇలా ఉండేది గాదు. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే టోటల్‌గా ఆయన లైఫ్ చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకోవడం గాకుండా మాలాంటి ఎంతో మంది వేల మందిని ఆయనలాగా తీర్చిదిద్దుతున్నాడండి. నిజంగా చాలా సపోర్ట్ చేశాడండి. ఒక రక్తం పంచుకు పుట్టున్న అన్నన్న ఇంత సపోర్ట్ చేస్తాడో తెలీదో గానీ, నాకైతే అంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేశాడండి. సార్ చూడండి ఆల్రెడీ మిలియనీర్ క్లబ్ మెంబర్ అండి. కార్పొరేట్ లెవెల్ 1, లెవెల్ 2 అచీవర్. టీమ్ బిల్డర్ ఏపీలోనే టాప్ అంటే బిల్డర్ అన్నమాట. అంటే సార్ ఇన్‌కమ్ ఆల్రెడీ కరోనా సెకండ్ వేవ్ అంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఆల్ బిజినెస్‌లన్నీ క్లోజ్ అయిపోయాయండి. కానీ సార్ ఇన్‌కమ్ చూడండి అంటే కరోనాలో సార్ ఇన్‌కమ్ రూ. 3,62,000 రూ. 62,688 7 పైసలండి. ఇక్కడ పైసలని చెప్తున్నా గదండీ! మన కంపెనీ ఏంటంటే 7 పైసలు కూడా మనకు క్రెడిట్ చేస్తున్నాడు. అంటే ఇంత జెన్యూన్ కంపెనీ అండి అసలు. ఈయన బెస్ట్ మోటివేటర్‌గా, గ్రేట్ లీడర్‌గా అంటే ఈయన గూడా ఈయన లైఫ్‌లో చేసిందేంటంటే 2సీసీ ఫాస్ట్ ట్రాక్‌లో చేశాడు కాబట్టి ఇన్ని అచీవ్‌మెంట్స్ తీసుకున్నారండి. ఎన్నో ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరిగాడు. తర్వాత ఎన్నో సార్ చూసుకుంటే సారు అంటే మేనేజర్ రిట్రీట్స్‌కెళ్ళాడు. తర్వాత మంచి కార్ తీసుకున్నాడు సారు. తర్వాత మంచి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తీసుకున్నాడు కడపలోనే. చాలా ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. నాకు ఇన్‌స్పిరేషన్ అన్నమాట సారు. అంటే నా లైఫ్ నేను చేంజ్ చేసుకున్నానంటే సార్ ఇన్‌స్పిరేషన్ వల్లే నేను చేంజ్ చేసుకున్నాను. ఇంతకు నేను అంటే జీవితాంతం సార్‌కి రుణపడి ఉంటానండి. థాంక్ యూ సో మచ్ సార్. తర్వాత చూసుకుంటే మన రాజేష్ సార్ గారండి. ఈయనొచ్చేసి మీరు ఇప్పుడు అన్ని జూమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు గదా! సారొచ్చేసి విజయవాడలో ఉంటారు సార్. ఆల్రెడీ ఒక బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు. జాబ్ రిజైన్ చేసి ఇందులోకొచ్చారు. సార్ ఇన్‌కమ్ చూడండి 2013లోనే రూ. 6,00,000 ప్రెజెంట్ అయితే నాకు తెలిసి మన ఫక్రుద్దీన్ సార్ గారైతే 5,00,000 టచ్ చేస్తున్నారండి. మన రాజేష్ సార్ గారు 15,00,000 ఒక్కోసారి హైలీ ఇన్‌కమ్ మంత్లీ ఇన్‌కమ్ టచ్ చేస్తున్నారండి. తర్వాత కంపెనీలో మనం అంటే ఒక పనే చేస్తామండి. ఇక్కడ మనం సీనియర్ సపోర్ట్ పెంచుకొని అంటే మనం టీమ్ వర్క్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే 11 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ తీసుకోవచ్చండి. బయట ఏదైనా ఒక జాబ్ చేశామంటే జీతం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి పర్సనల్ డిస్కౌంట్, పర్సనల్ బోనస్, లీడర్‌షిప్ బోనస్, ఎర్న్డ్ ఇన్సెంటివ్, కార్ ప్లాన్, రిటైల్ ప్రాఫిట్, వాల్యూమ్ బోనస్, జెమ్ బోనస్, గ్లోబల్ ర్యాలీ, మేనేజర్ రిట్రీట్, చైర్మన్ బోనస్, ఈగల్ మేనేజర్ రిట్రీట్ ఇందులో ఉన్న అచీవ్‌మెంట్స్ అన్ని దాదాపు నేను బ్రేక్ చేశానండి. ఫక్రుద్దీన్ సార్ కూడా కంప్లీట్ బ్రేక్ చేశారండి. నిజంగా ఇంకా ఒక 10 మినిట్స్ మాట్లాడతానండి. వీలైతే కెమెరాలు ఆన్ చేసుకోండి. ఆఫర్ బ్యాక్ వచ్చినోళ్ళు. ఇప్పుడు సూటిగా మీకు ఈ విషయాలు నేను మాట్లాడే విషయాలు అంటే కనెక్ట్ అవుతాయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలైతే నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అస్సలు వదులుకోవద్దండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే మా లైఫ్‌లో ఆల్రెడీ అంటే ఆర్డినరీగా ఉన్న ఒక విలేజ్ నుంచి వచ్చిన పర్సన్‌ని ఎక్స్ట్రార్డినరీగా నా లైఫ్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ అంటారు కదా! ఢిల్లీ నేను నా జీవితంలో చూడలేదండి. ఈ కంపెనీ అవకాశం తీసుకున్న తర్వాత ఢిల్లీ ఏంటంటే, ఇప్పుడేంటంటే అలా ఊరికెళ్ళొచ్చినట్టు ఎళ్ళొస్తున్నాను. ఢిల్లీకి ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎళ్ళానండి.
ఇంతే కాదండి, నేను ఈ కంపెనీ ద్వారా ఒక మంచి లగ్జరీ కార్ తీసుకున్నాను అని చెప్పాను కదా! అంటే నాకు దాదాపు మా గురువు గారి సారొచ్చేసి తిరుపతి అండి, కియా షోరూమ్‌కొచ్చి సార్ చేతుల మీదుగా నేను కారు ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడొచ్చు మీరు. కథ ముగింపు లేనిదై మనుష్యు ఒకవేళ అదే నేను జాబ్ చేస్తుంటే నా లైఫ్ ఇలా మారేదండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే టోటల్‌గా నా లైఫ్ చేంజ్ అయిందండి. ఇంతే కాదండి, నేను ఫరెవర్ రాకముందు ఇలా ఉండేవాడినండి. ఇప్పుడు చూసుకుంటే నా లైఫ్ ఇలా ఉందండి. ఒకసారి చూడండి. What if it doesn't work? Just give up already. తర్వాతొచ్చేసి నేను ఈ కంపెనీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా నేను ఎళ్లి రావడం జరిగిందండి. ఈ కంపెనీలో ఉన్న టాప్ లీడర్స్‌ని కూడా నేను కలిసాను. చూడండి ఒకసారి. అజర్బైజాన్ బాకు అండి. నా లైఫ్‌లో ఒక అమేజింగ్ ట్రిప్ అన్నమాట. ఇంతే కాదండి, మా గురువుగారైన ఫక్రుద్దీన్ సార్ గారు ఐఎల్‌టీ మెంబరు. నేను కూడా ఐఎల్‌టీ మెంబర్ అవ్వడం జరిగిందండి. చూడండి కంపెనీ ఏంటంటే దాదాపు ఆ స్టేడియంలో దాదాపు 30,000 మంది ఉంటారు. 30,000 మందిలో ఏంటంటే ఒక వీఐపీ ట్రీట్‌మెంట్ అండి నాకు. చూడండి ఫ్రంట్ సైడ్‌లో పెద్ద సోఫా ఏసి నాకు గ్రేట్ రికగ్నిషన్ చూడండి అసలు. నిజంగా అమేజింగ్ అండి అసలు. అసలు నా జీవితంలో అంటే చూడండి, నేను ఆల్రెడీ సార్‌తో ఎన్నో ట్రిప్స్ తిరిగాను. ఎన్నో రికగ్నిషన్స్ అండి. అసలు ఇలా చూసుకుంటే ఎన్నో అండి అసలు. నేను ఇప్పుడు రీసెంట్‌గా నా జీవితంలో ఒక 25,000, 30,000 నేను ఫోన్ వాడిన దాఖలాలు కూడా లేవండి. ఇప్పుడు చూసుకుంటే నేను వాడే ఒక ఫోను ఐఫోన్ అండి. అంటే 15 ప్రో మాక్స్. దాదాపు నేను 1,73,000 ఫోన్ ఫోన్ నేనిప్పుడు వాడగలుగుతున్నానండి. అంటే టోటల్‌గా నా లైఫ్ నేనేంటంటే ఎక్స్ట్రార్డినరీగా నేను చేంజ్ చేసుకున్నానండి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే ఇప్పుడు మీ ముందర కూడా ఈ అవకాశం ఉందండి. నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇప్పుడు మీ ముందర కూడా ఈ అవకాశం ఉందండి. అంటే మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉండబోతుందండి. ఇప్పుడు జరిగిన గతం గతం వదిలేయండి. ఇప్పుడు ప్రెజెంట్ అండి ఒక జాబ్ చేస్తున్నామండి. ఏదన్నా ఒక స్పెన్సర్ గాని, ఏదన్నా ఒకటి జాబ్ చేద్దామని చెప్పేసి మనం మార్కెట్‌లోకెళ్తే ఎంత బాసిజం ఉంటుందండి. ఏ టయానికొచ్చాడు? ఏ టయానికెళ్ళాడు? ఎన్ని గంటలకు భోజనం చేశాడు? అని చెప్పేసి ఎన్ని కండిషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏం కండిషన్స్ ఉండవు. మనం ఉన్న ఫ్రీ టైమ్‌లో మనం ఇక్కడ వర్క్ చేసుకొని మనం ఓన్‌గా ఎదగొచ్చండి. మనకు మనమే బాసండి. వేరేవాళ్ళు మనకు బాసిజం చూపించరండి. ఇప్పుడు అలా నేను ఎదిగాను గాబట్టే, ఇప్పుడు చూసుకుంటే సీనియర్ మేనేజర్‌గా ఉన్నాను. మంచి లైఫ్ స్టైల్ కూడా మీ ముందర నేను చేస్తున్నానండి. ముఖ్యంగా చూసుకుంటే ఫరెవర్ లివింగ్ అనేది ఒక గోల్డ్ మైన్ అండి. జస్ట్ ఈ గోల్డ్ మైన్ మీద కూర్చొనున్నారు మీరు. ఈ గోల్డ్ మైన్ నుంచి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే మహాసముద్రం అండి. మహాసముద్రం నుంచి మీరు ఒక జగ్గుతో తీసుకెళ్తారా? లేదంటే ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకెళ్తారా? లేదంటే పైప్ లైన్ యేసుకుంటారా? అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడుతుందండి. అసలు చూసుకున్నట్టయితే ఈ అవకాశం ఎందుకు తీసుకోవాలని నేను చెప్తానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పర్సన్‌కి ఉన్నట్టుండి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. 5,00,000 ఏమన్నా మీ అకౌంట్‌లో ఉన్నాయా? సూటిగా మీకు క్వెషన్ ఏస్తున్నాను. 5,00,000 మీ అకౌంట్‌లో ఉంటే ఏ అవకాశం అవసరం లేదండి. ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి సార్. సార్ మా అమ్మ నాన్న నేను బాగా చూసుకోవాలి సార్. సార్ నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి సార్. ఒక మంచి ఇన్‌కమ్ ఏం చేయాలి సార్. తర్వాత నాకు క్రెడిట్ కార్డ్ బిల్లులున్నాయి సార్. మాకు అప్పులున్నాయి సార్. సార్ నేను చదువుకోవాలి సార్. మంచి చదువులు చదువుకోవాలి సార్. లేదంటే నేను ఏదన్నా నా ఫ్యూచర్‌లో ఒక మంచి లగ్జరీ కార్ మీలాగా ఒక కార్ తీసుకోవాలి సార్. ఒక మంచి ఇల్లు తీసుకోవాలి సార్. లేదంటే ఇంకా నన్ను ఏమన్నా అంటే సంథింగ్ నా లైఫ్‌లో కొన్ని గోల్స్ ఉన్నాయి సార్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను సార్. సరైన అవకాశాలు లేవు సార్.